Hi viewers, welcome to your favorite show Sogashchudu Tarma. ఈ రోజు మనం Sogashchudu Tarmalo వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉన్న గీతా కృష్ణ షాపింగ్ సెంటర్ కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూమ్ లో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్ లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూసేద్దాం. గీతా కృష్ణ షాపింగ్ సెంటర్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ గారు రెడీగా ఉన్నారు. హలో మోహన్ గారు. హలో. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? మా ఆడపడుచుల అభిరుచి మేరకు మా గీతా కృష్ణ సొంత మగ్గాల మీద తయారు చేసిన పట్టు చీరలు, పట్టు సారీస్ మరియు డిజైనర్ శారీస్, ఫ్యాన్సీ శారీస్ చూద్దాం. ఓకే, బ్లూ కలర్ అండ్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ సారీ. ఇది వచ్చేసి మనకి ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ పళ్ళులో కూడా ఏంటంటే మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారనమాట. ఈ పళ్ళులో కూడా మొత్తం కొంచెం మనకి బిగ్ ఫ్లవర్స్ టైప్ లో డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్స్ తోనే డిజైన్ వస్తుంది. ఆ తర్వాత ఎడ్జెస్ కి వచ్చేసరికి ఒక ఆరో మార్క్ లాగా వచ్చింది. తర్వాత ఒక ఫ్లవర్ షేప్ ఇచ్చారు. తర్వాత ఇటు చూసినట్లయితే మనకి జరీతోనే టెంపుల్ డిజైన్ వచ్చింది. మనకి ఇటువైపు ఏదైతే డిజైన్ కంటిన్యూ చేశారో మనకి సెకండ్ వైపు కూడా సేమ్ డిజైన్ రిపీట్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి పళ్ళు బోర్డర్స్ అలాగే శారీ బోర్డర్స్ వేరియేషన్ చూపించారు. ఇక్కడ పైన బోర్డర్ వచ్చేసి కామన్గా ఇట్లా చిన్న చిన్న డైమండ్స్ లాగా అలాగే జిగ్జాగ్ లైన్తో కంటిన్యూ చేశారు. ఇది జరీ బోర్డర్ వస్తుంది. తర్వాత ఇది కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్తోనే కొంచెం కలర్ చేంజ్ ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చేసి దానిపైన స్నఫ్ కలర్తో మనకి మ్యాంగో డిజైన్ వస్తుంది. దాని లోపల కూడా మనకి గ్రీన్ కలర్తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు బోర్డర్ అనమాట. పళ్ళు బోర్డర్ కి మళ్ళీ శారీ బోర్డర్ కి వేరియేషన్ చూపించారు. ఇది పైతానీ బోర్డర్ అంటారండి దీన్ని. పైతానీ బోర్డర్. ఓకే, డబుల్ కలర్ లో వచ్చింది. డబుల్ కలర్ లో ఈ బోర్డర్ అనేది కామన్ గా మనకి పళ్ళు నుంచి కూడా కంటిన్యూ చేశారు. ఈ బోర్డర్ వచ్చేసి మనకి పైతానీ బోర్డర్. దీంట్లో వచ్చేసి మనకి 2 కలర్స్ ఇచ్చారు. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా కల్నేత అంటే గ్రీన్ లో ఎక్కువ మెరూన్ కనిపించేటట్లుగా ఇచ్చారు. ఇది కూడా మనకి కల్నేతే కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో అంతా మెరూన్ ఉండి పైన మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది. ఈ 2 కలర్స్ మిడిల్ లో వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తో ఒక క్రీపర్ లాగా పైతానీ డిజైన్ వచ్చింది. ఫ్లవర్ కూడా వచ్చింది. దాంట్లో ఇంకొకటి చూసినట్లయితే మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చేసి దానికి అటు ఇటు మనకి చిన్న చిన్న పెటల్స్ లాగా ఇచ్చారు. ఇది ఒక బిగ్ బోర్డర్ లాగా వచ్చింది. అంటే మనకి డబుల్ బోర్డర్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ లో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఫ్లవర్ అయితే మనకి కట్ వర్క్ టైప్ లో తీసుకున్నారనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఏదైతే కలర్ ఉందో కల్నేత కలర్, ఆ కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. జనరల్ గా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నార్మల్ గా ఇచ్చేసి ఫ్లవర్ డిజైన్ అనేది మనకి జరీ ఇస్తూ ఉంటారు. దీంట్లో అలా కాకుండా ఈ పెటల్స్ కానీ మొత్తం అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అంతా కూడా క్లాత్ అంటే బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తీసుకుని దాని మీద మనకి డిజైన్ వచ్చిందనమాట. ఈ క్రీపర్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి గ్రీన్, మధ్యలో మాత్రం మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఒక మ్యాంగో షేప్ ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలా క్రాస్ లైన్స్ లాగా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. కాంట్రాస్ట్ అంటే మనకి పళ్ళు అలాగే బోర్డర్స్ ఏ కలర్ అయితే యూస్ చేశారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు, జరీ బోర్డర్. తర్వాత కింద బోర్డర్ వచ్చేసి మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని అంటే ఇక్కడ మనకి మ్యాంగోస్ ఇచ్చారు కదా పళ్ళులో, సేమ్ అట్లాగే మనకి ఇక్కడ కూడా మనకి మ్యాంగోస్ తోనే డిజైన్ చేశారనమాట. ఈ బోర్డర్ లో వచ్చేసి మనకి ఎక్కడ కూడా జరీ అనేది యూస్ చేయలేదు, ఓన్లీ మ్యాంగోస్ మాత్రమే. అంటే పట్టు మెటీరియల్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ 11,250. డిస్కౌంట్ ఏమన్నా ఉంది? 10% డిస్కౌంట్. ఓకే, ఇప్పుడు చెప్పిన రేట్ లో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? కళ్యాణం పట్టు అండి. కళ్యాణం పట్టు అంటే కంచి పట్టులోనే కళ్యాణం పట్టు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ మనకి ఎల్లో మీద టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే కనిపిస్తుంది. దాని మీద మనకి కట్ వర్క్ స్టైల్లో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు మిడిల్ పార్ట్ ఇది. తర్వాత అడ్జస్ట్కి వచ్చేసరికి ఒక బోర్డర్ లాగా మనకి ఇట్లా లైన్స్ లాగా డిజైన్ చేసి లోపల ఒక డాట్ టైప్లో ఇచ్చారనమాట. దీనికి అటు ఇటు బోర్డర్ వచ్చేసి మనకి మ్యాంగో బోర్డర్ వచ్చింది. ఒక చిన్న మ్యాంగోస్ని ఒక లైన్ లాగా తీసుకున్నారు. మనకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో బోర్డర్ వచ్చేసి మనకి స్టెప్ బోర్డర్ వచ్చింది. గోల్డ్ జరీ అలాగే సిల్వర్ జరీ కూడా దీంట్లో యూస్ చేశారు. ఒక్కొక్క
ఆ బోర్డర్ కి కూడా మనకు ఒక్కొక్క డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసరికి లోపలంతా జరీ ఫిల్లింగ్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి రెడ్ కలర్ వచ్చేటట్లుగా తీసుకున్నారు. ఇక్కడేమో బయట అంతా మనకి జరీ ఇచ్చేసి లోపల ఫ్లవర్ డిజైన్ వచ్చేసి కలర్ పట్టు థ్రెడ్ యూస్ చేశారు. ఇక్కడ పైన ఏదైతే బోర్డర్ వచ్చిందో సేమ్ బోర్డర్ వచ్చింది. ఇది పైతాని బోర్డర్ అండి. ఇది కూడా పైతాని బోర్డర్. అంటే మనకి ఇక్కడికి వేరియేషన్ ఉంది. అంటే పళ్ళులో డిజైన్ కి అలాగే సారీ డిజైన్ కి వేరియేషన్ చూపించారు. ఇక్కడ ఓన్లీ మనకి ఫ్లవర్ డిజైనే కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక హాఫ్ ఏమో రెడ్ కలర్ కాంబినేషన్, ఇంకొక హాఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. అంటే మనకి స్టెప్స్ డిజైన్ వచ్చింది. మొత్తం అంతా కూడా కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసి మనకి గోల్డ్ జరీతో పాటు యాంటిక్ కలర్ కాంబినేషన్ కూడా తీసుకున్నారు. ఈ యాంటిక్ కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకి ఏంటంటే మ్యాంగో షేప్ తీసుకుని మనకి టోటల్ సారీ అంతా కూడా బ్రొకెట్ స్టైల్లో తీసుకున్నారనమాట. ఫుల్ ఎక్కడా కూడా మనకి గ్యాప్స్ అనేది కనిపించకుండా టోటల్ జరీతో వచ్చింది. ఎందుకంటే ఇదంతా కూడా మనకి బ్రైడల్ కలెక్షన్ కాబట్టి. ఓకే, బ్లౌజ్ అండి. టోటల్ శారీ అంతా కూడా మెరూన్ కలర్ వచ్చింది. దానికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్తో, ఇది కూడా కల్నీత రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్. దానికి బోర్డర్స్ వచ్చేసి సేమ్ సైజ్లో బోర్డర్స్ తీసుకున్నారు. మనకి ఇక్కడ పళ్ళులో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ సేమ్ మనకి ఇక్కడ వచ్చింది. కాకపోతే ఏంటంటే మనకి పట్టు థ్రెడ్తోనే డిజైన్ చేస్తారు, జెరీ అనేది యూస్ చేయకుండా. సేమ్ అన్ని కూడా మనకి ఇలాగే వస్తాయి స్టెప్స్ లాగా. ఈ సారీ కాస్ట్ అండి చాలా తక్కువ రేట్ అండి, 9250. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? లైట్ వెయిట్ అండి, చందేరి మెటీరియల్. లైట్ వెయిట్ లో మనకి చందేరి మెటీరియల్ మల్టీ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఆల్ కలర్స్ కూడా దీంట్లో మనకి మిక్స్ చేశారు. గ్రీన్, బ్లూ, రెడ్, అలాగే మళ్ళీ బ్లూ, పింక్. అంటే దగ్గర షేడ్స్లోనే మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో మిడిల్ పార్ట్ అంతా కూడా కంటిన్యూ చేశారు. దీనికి బోర్డర్స్ వచ్చేసి హైలైట్ చేశారండి. దీంట్లో మనకి ఏంటంటే కొంచెం లైట్ కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. పైన వచ్చేసి మనకి సన్నటి లైన్స్ లాగా ఒక డిజైన్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనకి గోల్డ్ కలర్తో ఒక చిన్న బోర్డర్ వచ్చింది. తర్వాత పైపింగ్. ఇది వచ్చేసి మనకి ప్యాచ్ వర్క్ అండి. సపరేట్ బోర్డర్ని మనకి ఈ సారీకి అటాచ్ చేశారు. పైన లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి జిగ్జాగ్ లైన్స్ వచ్చాయి. తర్వాత పింక్ కలర్తో మనకి ఇలా టెంపుల్ టైప్లో తీసుకున్నారు. అంటే అవుట్లైన్ లుక్ వచ్చేసరికి మనకి టెంపుల్ టైప్లో వచ్చింది. లోపల వర్క్ వచ్చేసరికి మనకి చిన్న లీవ్స్తో పింక్ కలర్, లైట్ పింక్ కలర్, బేబీ పింక్ కలర్ తీసుకున్నారు. 3 సైడ్స్ కూడా మనకి ఈ సారీకి సేమ్ బోర్డర్. అంటే సారీలో డార్క్ కలర్స్ ఇచ్చారు కాబట్టి మనకి బోర్డర్స్లో లైట్ కలర్స్ ఇచ్చారు. సారీ కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము. ఇంకా గ్రాండ్గా చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఏదైనా స్టోన్ వర్క్ చేసుకోవచ్చు. లేకపోతే ఏమైనా ప్యాచెస్ కూడా ఇక్కడ మ్యాంగోస్ డిజైన్ అంటే షేప్ కానీ, లేకపోతే ఏదైనా ఫ్లవర్ షేప్ ఉన్నటువంటి ప్యాచెస్ని మనం మిడిల్ పార్ట్లో డిజైన్ చేసుకున్నట్లయితే ఇంకా అందం వస్తుంది సారీకి. ఇలా కట్టుకున్నా కూడా బాగుంది, ఎందుకంటే బోర్డర్స్ బాగా హైలైట్ చేశారు కాబట్టి. రన్నింగ్ బ్లౌజ్ అండి. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. వన్ సైడ్ వచ్చేసి ఈ చిన్న బోర్డర్ ఏదైతే త్రూ అవుట్ శారీ అంతా కూడా వచ్చిందో సేమ్ బోర్డర్ వచ్చింది వన్ సైడ్. ఇంకొక సైడ్ వచ్చేసరికి శారీ అంతా ప్యాచ్ వర్క్ వచ్చింది కదండి, సేమ్ ప్యాచ్ వర్క్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ అండి 3555. నెక్స్ట్ ఏ సారీ అండి? బెనారస్ అండి. బెనారస్ మెటీరియల్. బెనారస్ లో ఐకాన్ అంటారండి. మొత్తం కూడా డ్రాప్స్ టైప్ లో డిజైన్ వచ్చింది. సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి పళ్ళు వచ్చింది. కాకపోతే అంటే బేస్ కలర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే ఆనియన్ పింక్ కలర్ ఉందో అదే కలర్ కాంబినేషన్ బేస్ వచ్చింది. దానిపైన మనకి బ్లూ కలర్ తో థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. మీనా వర్క్ స్టైల్లో ఇచ్చారు. మిడిల్లో అంతా కూడా మనకి ఇట్లా చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. ఎడ్జెస్కి వచ్చేసరికి కడ్డీ బోర్డర్ లాగా తీసుకుని దాంట్లో మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాంట్లో మనకి ఒక క్రీపర్ ఇచ్చారనమాట. ఈ బ్లూ కలర్ అలాగే ఈ జరీ ఏదైతే ఉందో ఈ 2 కలర్స్ ఎక్కడైతే మనకి కలిసాయో అక్కడ మనకి ఏంటంటే ఆనియన్ పింక్ కలర్ ఏదైతే ఉందో ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి కట్ వర్క్ స్టైల్లో ఇట్లా ఒక వేవ్ లాగా ఒక క్రీపర్ని ఇచ్చారు. మళ్ళీ అడ్జస్ట్కి వచ్చేసరికి యారో మార్క్ వచ్చింది. ఇది ఒక మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారు, అంటే 1/2 మీటర్ పళ్ళు వచ్చింది. బోర్డర్స్ వచ్చేసి మనం పళ్ళులో ఏదైతే 1/2 టైప్లో మనం బోర్డర్ చూసామో సగం జరీ వస్తుంది, సగం థ్రెడ్ వర్క్తో సేమ్ బోర్డర్ ని ఇక్కడ యాడ్ చేశారు. కింద బోర్డర్ అండి ఈ గోల్డ్ కలర్ అనేది కొంచెం బిగ్ సైజ్ లో ఇచ్చారు అన్నమాట. త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. బిందీ షేప్ లో మనకి గోల్డ్ కలర్ తో దగ్గరగా ఇచ్చారు. ఎక్కువ గ్యాప్స్ తీసుకోకుండా ఫుల్ సారీ అంతా కూడా మనకి గ్రాండ్ గా కనిపించేటట్లుగా ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. మనకి త్రూ అవుట్ సారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో వచ్చేటట్లుగా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది 3960. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? బోటిక్ సారీస్ అండి. అంటే ఫుల్ సారీ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ తోని డిజైన్ చేశారు. పళ్ళు పాట అంతా కూడా ఇట్లా క్రాస్
క్రాస్ లైన్స్ లాగా వచ్చింది. వైట్ కలర్లో కల్నీత అంటే వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్తో ఒక లైన్ ఇచ్చారు, అంటే కొంచెం గ్రే కలర్ వచ్చింది. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి ప్యూర్ బ్లాక్ ఇచ్చారు. ఇది మొత్తం ఇట్లా లైన్స్ లాగా డిజైన్ చేసి దానిపైన సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీతో కొంచెం బిగ్ సైజ్లో కొంచెం డిఫరెంట్ షేప్లో మనకి మ్యాంగోస్ డిజైన్ చేశారనమాట. ఫుల్ పళ్ళు అంతా కూడా మనకి 1 మ్యాంగో కంటిన్యూ అయ్యేటట్లుగా ఫుల్ మ్యాంగో ఇచ్చారు. ఎడ్జెస్కి వచ్చేసరికి వన్ సైడ్ ఆరెంజ్ పట్టు థ్రెడ్ వర్క్తో ఒక చిన్న బోర్డర్, తర్వాత గోల్డ్ కలర్తో ఒక బోర్డర్ ఇచ్చారు. ఎందుకంటే మనకి శారీలో త్రూ అవుట్ శారీ బోర్డర్స్ అంతా కూడా మిడిల్లో మనకి ఆరెంజ్ షేడ్ కూడా ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి పట్టు థ్రెడ్తోనే మనకి ఆరెంజ్ షేడ్ ఇచ్చారనమాట. తర్వాత ఇటు 2 సైడ్స్ కూడా మనకి సిల్వర్ బోర్డర్ వచ్చింది. తర్వాత పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, అంటే ఫుల్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ కి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ తో బోర్డర్స్ ఇచ్చారనమాట. సారీ అంతా కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చాలా రేర్. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్, అంటే సేమ్ సైజ్ లో వస్తుంది. కాకపోతే ఈ ఆరెంజ్ ప్లేస్ అలాగే ఈ పింక్ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేసెస్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంటాయి అనమాట. మిడిల్లో మనకి పింక్ ఇచ్చారు, అడ్జస్ట్కి వచ్చేసరికి మనకి ఆరెంజ్ షేడ్ ఇచ్చారు. ఇక్కడ మనకి మిడిల్లో గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్తో ఈ 2 కలర్స్తో మనకి ఏంటంటే ఒక మ్యాంగో షేప్ డిజైన్ చేశారు. ఈ మ్యాంగో షేప్ ఎడ్జెస్ కూడా చూసినట్లయితే మనకి ప్లెయిన్గా ఇవ్వకుండా మనకి ఒక జిగ్జాగ్ లైన్ లాగా క్రియేట్ చేశారనమాట. కొంచెం డిఫరెంట్ షేప్లో ఇచ్చారు. కానీ ఫుల్ శారీ అంతా కూడా మంచి సాఫ్ట్ మెటీరియల్ తీసుకున్నారు. పళ్ళులో ఓన్లీ క్రాస్ లైన్స్ ఎలా అయితే వచ్చాయో సేమ్ అదే టైప్లో మనకి బ్లౌజ్ పార్ట్ అంతా కూడా డిజైన్ చేశారు క్రాస్ లైన్స్ లాగా. ఇక్కడికి వచ్చేసరికి గ్రే కలర్ అండ్ లైట్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్లో కనిపిస్తున్నాయి లైన్స్ వచ్చేసి. వన్ సైడ్ జరీ బోర్డర్ తీసుకున్నారు, ఇంకొక సైడ్ ఏమో త్రూ అవుట్ శారీ అంతా మనకి ఎలా ఇచ్చారో అంటే మిడిల్లో ఆరెంజ్, తర్వాత పైన వచ్చేసరికి పింక్, మళ్ళీ కింద వచ్చేసరికి మిడిల్లో పింక్ పైన ఆరెంజ్ షేడ్, ఇట్లా ఈ 2 బోర్డర్స్ సేమ్ కంటిన్యూ చేశారనమాట. దీని మీద ఏంటంటే మనం ఏదైనా వర్క్ చేయించుకున్నట్లయితే ఇంకా అందంగా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 9258. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఉప్పాడ పట్టు అండి. ఉప్పాడ పట్టు, చంద్రపురి అంటారు. పళ్ళు వచ్చేసి మనకి 1/2 మీటర్ పళ్ళుయే ఇచ్చారు, కాకపోతే కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు. ఈ పళ్ళు అలాగే ఈ బోర్డర్స్ మాత్రం 2 సేమ్ కలర్ కాంబినేషన్లో వస్తాయి. మిడిల్ పార్ట్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత దీంట్లో ఏంటంటే మొత్తం కూడా మ్యాంగో తీసుకుని గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ మిక్స్తో తీసుకున్నారు. ప్యూర్ మొత్తం గోల్డ్ కూడా కాదు, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ చేశారు. దాని చుట్టూ కూడా మనకి మ్యాంగో షేపే వచ్చేటట్లుగా ఒక క్రీపర్ వచ్చిందండి, ఫ్లవర్స్తో అలాగే చిన్న చిన్న లీవ్స్తో ఒక క్రీపర్ వచ్చింది. ఇలా మనకి బంచెస్ లాగా ఒక 5-6 బంచెస్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి ఆర్టిన్ షేప్లో ఉండేటట్టు లోపల ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చి ఒక చిన్న బోర్డర్ వచ్చిందనమాట. ఈ పళ్ళు కలర్ ఏదైతే ఉందో అది మనకి కొంచెం బిగ్ సైజ్లో బోర్డర్ లాగా తీసుకున్నారు. దాని మీద గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి సన్నటి సింగిల్ లీఫ్ వర్క్ వచ్చిందనమాట మొత్తం టోటల్. దాని మీద అక్కడక్కడ బిగ్ బంచెస్ లాగా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మ్యాంగో ఇచ్చేసి దాని చుట్టూ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. మిడిల్లో వచ్చేసరికి కలర్ ఫుల్ శారీ అంతా డిజైన్ కనిపిస్తుంది. గ్యాప్స్ ఎక్కువ తీసుకోలేదు. చిన్న చిన్న బుటీస్, ఒక ఫ్లవర్ షేప్ అలాగే 2 లీవ్స్ ఇచ్చేసి చిన్న చిన్న బుటీస్ని ఇక్కడ ఏ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నారో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్. టోటల్ శారీ అంతా టోటల్ శారీ అంతా కూడా ఈ బుటీస్ కంటిన్యూ అవుతాయి. బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది. పళ్ళు కలర్ వచ్చేస్తుంది ప్లెయిన్ ఇచ్చారు. ఎటువంటి బోర్డర్స్ కూడా మనకి దీనికి యాడ్ చేయలేదు. ఓన్లీ పైన ఒక చిన్న పైపింగ్ స్టైల్లోనే మనకు ఒక చిన్న బోర్డర్ వచ్చింది 2 సైడ్స్ కూడా. ఈ సారీ కాస్ట్ 2900. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? సాఫ్ట్ సిల్క్ అండి. సాఫ్ట్ సిల్క్, ఓకే. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ యాడ్ చేశారు. ఇది మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. ఈ పళ్ళు పార్ట్లో మనకి బ్లాక్ కలర్ గ్రే కలర్తో పాటు మనకి బ్లూ కలర్ కూడా యాడ్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి 3 కలర్స్ కాంబినేషన్తోనే డిజైన్ చేయడం జరిగింది. మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లాక్ ఇచ్చేసి ఒక సర్కిల్ అలాగే లైన్స్ లాగా మనకి డిజైన్ వచ్చిందనమాట. ఒక 1/2 మీటర్ మాత్రమే ఇచ్చారు పళ్ళు, చిన్న పళ్ళు ఇచ్చారు. ఇక్కడ ఏదైతే డిజైన్ అనేది మనకు వచ్చిందో సేమ్ డిజైన్ మనకి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ వస్తుందండి. కాకపోతే కింద ఏంటంటే మనకి బ్లూ కలర్ని కూడా యాడ్ చేశారనమాట. ఒక లైన్ లాగా మనకి బ్లూ కలర్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి మనకి స్కర్ట్ బోర్డర్ మోడల్లో. స్కర్ట్ బోర్డర్ అంటే మనకి చెక్స్లో ఇచ్చారు. బ్లాక్ కలర్ మొత్తం టోటల్ ఫిల్లింగ్ అంతా బ్లాక్ కలర్తో ఇచ్చేసి మనకి అవుట్లైన్ అంతా కూడా గ్రే కలర్తో వచ్చేటట్లుగా క్రియేట్ చేశారు. దాని మీద మనకి కోకోనట్ ట్రీస్ కింద బోర్డర్ మొత్తం సేమ్ అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. పైన మనకి లీవ్స్ పార్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ తీసుకున్నారు. పైన వచ్చేసరికి వైట్ కలర్ అలాగే
బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఇట్లా వేవ్స్ లైన్ లాగా వచ్చింది. దీంట్లో ఇంకా డిజైన్స్ ఉన్నాయండి? నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. కలర్స్ కలర్స్ కూడా ఉన్నాయి. ఓకే, కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ప్లస్ ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు. చాలా స్మూత్ మెటీరియల్. ఓన్లీ 25 grams వెయిట్. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి. బ్లూ కలర్. మనం బ్లాక్ అండ్ వైట్ కూడా ఏదైనా ఉంటే కనుక వేసుకోవచ్చు. దీనికి బ్లూ కలర్ ఇచ్చేసి దానికి లోపల మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది. కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ తో సెల్ఫ్ డిజైన్ ఇచ్చారనమాట. కానీ చాలా అందంగా ఉందండి సారీ. చాలా బ్యూటిఫుల్. ఓకే, ఈ సారీ కాస్ట్ 2785. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఇది నోయల్ షిఫాన్ అంటారండి. నోయల్ షిఫాన్. ఓకే, మొత్తం మల్టీ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. కింద చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ అలాగే గ్రే కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. పైకి వచ్చేసరికి ఇట్లా లైన్స్ లాగా వచ్చింది. కానీ ప్రింట్ మాత్రం చాలా డిఫరెంట్ ఉందండి. మొత్తం కూడా మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్, అలాగే మిగిలిందంతా కూడా మనకి గ్రీన్ కలర్తో క్రీపర్ వర్క్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్తోనే లైన్స్ లాగా, అంటే డాట్స్ టైప్లో లైన్స్ లాగా తీసుకున్నారు. దానికి ఏంటంటే రెడ్ కలర్తో ఒక పైపింగ్తో హైలైట్ చేశారనమాట. 3 sides కూడా ఈ పైపింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ మనకి ఇలాగే వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి బ్రాసో బ్లౌజ్ ఇచ్చారండి. బ్రాసో. దీనికి కూడా లాస్ట్ ఏంటంటే చిన్న స్మాల్ పైపింగ్ బార్డర్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, డిజైనర్ శారీ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు. ఈ దీంట్లో బ్లౌజ్ హైలైట్ చేశారండి. దీంట్లో మొత్తం అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి ఫ్లవర్ డిజైన్ కనిపిస్తుంది. అలాగే శారీ అంతా కూడా రెడ్ కలర్ తో సేమ్ ఇదే మెటీరియల్ తో మనకి పైపింగ్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కి వచ్చేసరికి శారీ మెటీరియల్ ఏదైతే ఉందో దాంతో మనకి పైపింగ్ ఇచ్చారు. రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది. 775. ఓకే, 775 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. 10% దీంట్లో డిస్కౌంట్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? బ్రాసో అండి. బ్రాసో మెటీరియల్ బేబీ పింక్ కలర్. ఓకే, లెనిన్ ప్యాచ్ వర్క్స్ ఇచ్చారు. బోర్డర్ లో మనకి బేస్ బేబీ పింక్ కలర్ తీసుకుని దానిపైన మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. అది కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్, వైట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. తర్వాత మిడిల్ లో చూసినట్లయితే టోటల్ బ్రాసో డిజైన్. కానీ ఈ బ్రాసో డిజైన్ అనగానే మనకి ఏంటంటే ప్లెయిన్ మెటీరియల్ వచ్చేసి దానిపైన మనకి ఇట్లా కొంచెం షైనింగ్ తో మనకి డిజైన్ వస్తుంది. దీనికి ఆపోజిట్ గా బేస్ అంతా కూడా మనకి షైనింగ్ తీసుకుని ఇది కట్ వర్క్ స్టైల్లో మనకి బ్రాసో డిజైన్ లాగా ఇచ్చారు. అది కూడా మ్యాంగో డిజైన్ ఇచ్చారు. పళ్ళులో వచ్చేసరికి మొత్తం టోటల్ అన్ని కూడా బంచెస్ టైప్లో సర్కిల్స్ లాగా తీసుకున్నారు. ఇట్లా దానికి మధ్యలో మనకి చిన్న చిన్న సర్కిల్స్ని కూడా యాడ్ చేశారు. బోర్డర్స్ మాత్రం 3 sides మనకి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. మళ్ళీ తర్వాత వచ్చేసరికి ఆ 1 meter తర్వాత మనకి షోల్డర్ పార్ట్లో కాకుండా కింద బోర్డర్కి కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ సేమ్ సర్కిల్స్ని కంటిన్యూ చేశారు. కాకపోతే మనకి కొంచెం చిన్న సైజులో వచ్చాయి. మొత్తం త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఫుల్ శారీ కంటిన్యూ అవుతుంది బేబీ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో. బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. రన్నింగ్ బ్లౌజ్. బోర్డర్స్ ఏమన్నా ఇచ్చారా? బోర్డర్స్ ఇచ్చారు. సేమ్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. సేమ్ బోర్డర్, లెనిన్ బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2600 అండి. కలర్స్ ఏమన్నా ఉన్నాయి? ఉన్నాయండి, కలర్స్ ఉంటాయి. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ మనకి బ్రాసో మెటీరియల్ లో డీసెంట్ కలర్స్ లో డీసెంట్ డిజైన్స్ కూడా మనకి ఇట్లా అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? జామ్దాని పట్టు. జామ్దాని పట్టు. ఓకే, లైట్ వెయిట్ అండి. ఓకే, పైన వచ్చేసి మజెండా పింక్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న కడ్డీ బోర్డర్, తర్వాత మనకి జరీతో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఓన్లీ బోర్డర్స్లో మాత్రమే మనకి జరీ యూస్ చేశారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ బేస్ కలర్ వచ్చేసి మనకి గ్రే కలర్, అంటే బ్లాక్ కూడా కాదండి, ఇది ఎలిఫెంట్ బ్లాక్ కలర్ కాంబినేషన్. దాని మీద పళ్ళు వచ్చేసరికి ఒక క్రీపర్ లాగా పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక క్రీపర్ ఇచ్చారు. తర్వాత బేస్ కలర్ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ తీసుకుని దాని మీద పింక్ కలర్తో క్రీపర్ ఇచ్చారు. ఇట్లా మనకి 2 lines తీసుకుని మనకు ఒక పళ్ళుని డిజైన్ చేశారనమాట. ఇంతకుముందు నేను మీకు పళ్ళులో ఏదైతే బోర్డర్ చూపించానో ఆ బోర్డర్ తో పాటు మనకి మ్యాంగో డిజైన్ తో మనకి థ్రెడ్ వర్క్ తో ఇంకొక బోర్డర్ ని కూడా మనకి కంటిన్యూ చేశారు. అంటే టోటల్ గా చెప్పాలంటే మనకి 3 borders వచ్చాయి. తర్వాత మిడిల్ లో వచ్చేసరికి లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి పింక్ కలర్ తీసుకుని ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి అవుట్ లైన్ లుక్ ఇచ్చారు. బ్లాక్ మీదకి వచ్చేసరికి ఏంటంటే బాగా కనిపిస్తుంది. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి పైనేమో మ్యాంగోస్ తో చిన్న క్రీపర్ లాగా ఇచ్చారు కదా, ఇక్కడ అలా కాకుండా మనకి పళ్ళులో ఒక 1 border వచ్చేసి మనకి ఇదే టైప్ లో ఇచ్చారు. దాంట్లోనే మనకి చిన్న సైజ్ తీసుకున్నారనమాట. బడ్స్ అలాగే ఫ్లవర్ డిజైన్ వచ్చింది, లోటస్ ఫ్లవర్స్.
సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో జరీతో, అలాగే మనకి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్తో ఈ బోర్డర్ అనేది కామన్గా త్రూ అవుట్ శారీ అంతా వచ్చింది. ఇక్కడ మాత్రం మనకి చేంజ్ చేశారనమాట. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, దానికి 2 సైడ్స్ కూడా సేమ్ కడ్డీ బోర్డర్ త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని మనకి ఇక్కడ ఇచ్చారనమాట. మనం ప్యారెట్ గ్రీన్ అలాగే పింక్ కలర్తో ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. స్టోన్స్ వర్క్ అయితే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 15,900 అండి. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? చంద్రపురి చంద్రపురి ప్యూర్ సిల్క్ అండి. ఓకే, ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ అండి. అంటే పళ్ళు అంటూ సపరేట్ గా ఇవ్వకుండా అక్కడ కూడా మనకి డిజైన్ వచ్చింది కాబట్టి ఇదే డిజైన్ మనకి కింద కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఏంటంటే కలర్ చేంజెస్ అలాగే డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి ఇట్లా హాఫ్ సర్కిల్ టైప్ లో వస్తుంది కిందంతా కూడా. ఇక్కడ మనకి బ్లాక్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఇచ్చారు ఒక లైన్ వచ్చేసి, ఇంకొకటి వచ్చేసి మనకి బ్రిక్ కలర్ ఇచ్చి దాంట్లో ఒక బొకే స్టైల్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఆ తర్వాత ఇంకొక లైన్ వచ్చేసరికి బ్రిక్ కలర్ లోనే మనకి ఒక క్రీపర్ టైప్ లో తీసుకున్నారు. పైన వచ్చేసి మనకి లైన్స్ వచ్చాయి. తర్వాత ఎలా వచ్చిందండి ఈ లైన్స్ వచ్చిన డిజైన్ అంత వరకు కూడా మనకి ఏంటంటే పళ్ళు పార్ట్ కింద లెక్క. ఆ తర్వాత అంతా కూడా మిగిలిన శారీ కంటిన్యూ అవుతుంది. మనకి ఈ సన్ హాఫ్ సన్ వచ్చేసి మనకి కుచిళ్ళ పార్ట్ లో కానీ షోల్డర్ పార్ట్ లో కానీ వచ్చేస్తుంది. తర్వాత పైన అంతా కూడా మనకి లైట్ కలర్ లో క్రీపర్ అనేది కంటిన్యూ చేస్తారు. ఇట్లా ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్ మనం ఒకటే అని చెప్పడానికి లేకుండా మనకి ప్రతి చోట కూడా చేంజ్ చేస్తూ వచ్చారు. తర్వాత ఎలా వచ్చింది మనకి ఇది పళ్ళు నుంచి షోల్డర్ వరకు ఇలా వస్తుందండి. 2.5 మీటర్. నెక్స్ట్ ఇది ఏమో మనకి ఫ్రిల్స్ దగ్గర వచ్చేస్తుంది. కుచిళ్ళ వరకు ఈ డిజైన్ వస్తుందండి. అంటే మనకి లంగావణి స్టైల్లో చెప్పుకోవచ్చు. మిగిలిన పార్ట్ అంతా కూడా మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి మొత్తం మిగిలిన ప్లెయిన్ కంటిన్యూ చేశారు. బోర్డర్స్ వచ్చేసి కింద ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. దీంట్లో బ్రిక్ కలర్ తోనే బోర్డర్, రన్నింగ్ బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే మనకి ప్లెయిన్ ఇచ్చారు. కింద మాత్రం బ్రిక్ కలర్ తో మనకి ఇంతకు ముందు టోటల్ శారీ అంతా అంటే హాఫ్ పార్ట్ నుంచి మనం ఏదైతే చూసామో సేమ్ లైన్ ని కంటిన్యూ చేశారు. దీని కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ 2745. ఓకే, అందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉందండి. ఓకే మోహన్ గారు, గీతాకృష్ణ షాపింగ్ సెంటర్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. చూసారు కదండి, డిజైనర్ కలెక్షన్స్ లో ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడు తర్మ. తిరిగి రేపటి వండర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బై బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.